తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. బీజేపీ పరిస్థితి ప్రస్తుత ఎన్నికల్లో అంత గొప్పగా లేదన్న అభిప్రాయం వినిపిస్తోన్న సమయంలో బీజేపీలో మరో అంశం మంటలు రేపుతోంది. అదే మోదీపై ఆర్ఎస్ఎస్ ఆగ్రహం. ఆర్ఎస్ఎస్ అవసరం ఇప్పుడు లేదన్నట్లుగా బీజేపీ పెద్దలు వ్యవహరిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఒక సాంస్కృతిక సంస్థ, మాది రాజకీయ సంస్థ. ఎవరి పనులు వారుకుంటాయి కదా. బీజేపీగా స్వయంగా నడుస్తుంది అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించడం బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య పెరిగిపోయిన దూరానికి సూచికగా కనిపిస్తోంది. బీజేపీ రాజకీయ పార్టీ అయినా దాని సిద్ధాంతకర్త ఆర్ఎస్ఎస్. బీజేపీ ఎదుగుదలలో ఆర్ఎస్ఎస్ పాత్ర కీలకం. కానీ నరేంద్ర మోదీ ప్రధానైన తర్వాత బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య ఉన్న సంబంధాలు తొలగిపోతూ వస్తున్నాయి. తనను తాను సర్వశక్తిమంతుడిగా ప్రచారం చేసుకుంటున్న మోదీ, ఆయన ఇద్దరు అనుంగు మిత్రులు అమిత్ షా, నడ్డా సాయంతో సంఘ్ పరివార్ ప్రభావాన్ని తగ్గించేందుకు ఒక పథకం ప్రకారం పనిచేస్తున్నారన్న అభిప్రాయం సంఘ్ పరివార్లో కొంతకాలంగా వ్యక్తమవుతోంది. నడ్డా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ శ్రేణుల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఆర్ఎస్ఎస్తో అవసరం తీరిపోయిందని, బీజేపీని ఇక నుండి తాము స్వయంగా నడుపుకుంటామన్నట్లుగా నడ్డా చేసిన వ్యాఖ్యలపై సంఘ్ పరివార్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. సంఘ్ పరివార్కు మోదీ పరివార్కు మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు సాగుతున్నట్లుగా అంతర్గతంగా ప్రచారం జరుగుతూనే ఉంది. గతంలో మాదిరే తమకనుసనల్లో బీజేపీ నడవాలన్న సంఘ్ పరివార్ ఆదేశాలను మోదీ పరివార్ బేఖాతరు చేస్తోందని చెబుతున్నారు. 2 సార్లు వరుసగా బీజేపీ అధికారంలోకి రావడానికి మోదీ మానియానే కారణమని ఆయన పరివారం ప్రచారం చేసుకుంటోంది. దీనిపైనే సంఘ్ పరివార్లో అభ్యంతరాలు వ్యక్తమవుతూ ఉండగా, తాజా ఎన్నికల్లో ఏకంగా మోదీ గ్యారంటీ పేరుతో ప్రచార బరిలోకి దిగడం వారిని మరింత ఆగ్రహానికి గురిచేస్తోంది. సంఘ్ పరివార్ నుండి దీనిపై వ్యక్తమైన అభ్యంతరాలను సైతం మోదీ పరివారం పట్టించుకోలేదు. ఎన్నికల ప్రచార తీరుకు సంబంధించి సంఘ్ పరివార్ చేసిన సూచనలను సైతం ఖాతరు చేయలేదని అంటున్నారు. మోదీ అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత సీనియర్ నాయకులు ఒక్కొక్కరిని పక్కన పెట్టారు. అద్వానీతో ప్రారంభమైన ఈ పరంపర ఇంకా కొనసాగుతోంది. ఎన్నికల వేళ అద్వానీకి భారతరత్నను ప్రకటించినప్పటికీ ఆయనను బహిరంగంగానే అగౌరవపరిచిన తీరు సంఘ్లో చర్చనీయాంశంగా మారింది. ఉమాభారతి వంటి నేతలను దూరంగా ఉంచిన తీరు కూడా వారి ఆగ్రహానికి కారణమని చెబుతున్నారు. తాజా ఎన్నికల్లో సైతం బీజేపీ అంటే మోడీ, మోడీ అంటే బీజేపీ అనే ప్రచారం సాగిన విషయం తెలిసిందే. మోడీ లేని చోట్ల అమిత్ షా, నడ్డాలు కనిపించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్తో పాటు బీజేపీకి చెందిన ఇతర రాష్ట్రాల సీఎంలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల ముందు అట్టహాసంగా నిర్వహించిన అయోధ్య రామమందిర ప్రారంభం కూడా సంఘ్ పరివార్కు, మోదీ పరివార్కు మధ్య వివాదాలను మరింతగా రాజేసిందని చెబుతున్నారు. రథయాత్ర నిర్వహించిన అద్వానీ లాంటి వారిని ఆ కార్యక్రమానికి దూరంగా పెట్టిన మోడీ పరివారం సంఘ్ నేతలకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆర్ఎస్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఆ కార్యక్రమమంతా మోదీమయంగా మారింది. ఇలా అనేక కారణాలతో మోదీ వర్సెస్ ఆర్ఎస్ఎస్ అన్నట్లుగా మారిందని గుసగుసలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. బీజేపీ గెలుపు కోసం ఆర్ఎస్ఎస్ నిరంతరాయంగా పనిచేస్తోంది. ఆర్ఎస్ఎస్ కు ఉన్న అనేక శాఖలు అభ్యర్థుల గెలుపు కోసం పబ్లిసిటీ లేకుండా ప్రచారం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు బీజేపీకి ఆర్ఎస్ఎస్ దూరం అయితే మరింత ఇబ్బందికరమే. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.